పున్నానికి అమాసకు పబ్లిక్ నడుమ కనబడే షర్మిలక్క సోమారం ఉల్లి రైతులకు మద్దతియ కర్నూలు వ్యవసాయ మార్కెట్ కు పోయిందుల్లా. పోతే పోయింది, అండ్లేమున్నది వింత అనుకునేరు. ఎన్నట్లేంది అక్క ఈ తాపు తన వంశాంకురం రాజారెడ్డిని కూడా ఎంటదొలకపోయేటాలకు పబ్లిక్ కండ్లన్నీ జగనాలు మేనల్లుడి మీదనే వడ్డాయనుకో రాదుండ్రి. ఇక మా విలేకరన్నలు ఊకుంటారా? ఇగో ఇట్లా గుచ్చు గుచ్చు క్వశ్చన్లేసిండ్రు అక్కకు. ఇన్నరు గదా, రాజారెడ్డి తొలుత ఎంబడచ్చిండు గదా, మరి రాజకీయాలలో కూడా కాలు పెడతాడా అని అడిగిండ్రు విలేకరన్నలు. వస్తున్నమని చెప్పుండ్రి మేడం అని ఒకరు, రావాలని ఇంకొకరు. వెనుకకు తిరిగి కొడుకు దిక్కు చూస్తే నేను రానంటే రానన్నట్టే ఇసిరిండు తలకాయ. అయినా కూడా ఇగో గిట్ల చెప్పుకొచ్చింది షర్మిలక్క. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా అడుగు పెడతారు. అగ్గది ముచ్చట. కొడుకు నై బాబా నై అంటే అక్క సాయిబాబా సై అన్నట్టే. అవసరం ఉన్నప్పుడల్లా రాజకీయాలల్లా కాలు కాదు ఏలు కూడా పెడతాడని చెప్పింది. కానీ ఇది ఎట్లున్నది చూడుండ్రులా. అత్తడా అని అడిగిండ్రు, వస్తున్నమని చెప్పుమన్నారు, రావాలని కోరిండ్రు. రాజారెడ్డేమో రానన్నట్టు తలకాయ ఊపిండు. తల్లేమో రాడనుకున్నారా రాలేడనుకున్నారా అనేంత రేంజ్ల కాకపోయినా అవసరం ఉన్నప్పుడు అత్తడన్నది. అదిన్న జనాలేమో జై రాజారెడ్డి అని జై కొట్టిండ్రు. ఇంతకేందుల్లా దీని ఎనుకున్న మద్లపంటే ఇది చిట్టసీమ అంటనట. రాజారెడ్డి బాబు తల్లి కొంగు పట్టుకుని రాజకీయంలో భాగమవ్వుడు. అందుకే కోడిగుడ్డు మీద లేని ఈకలు బీకి షర్మిల చేతనే ఉన్నాయని ఒప్పించిండ్రు. అంతకంటే మొదలు తల్లెంట కర్నూలు మార్కెట్ పోతాంటే మనవన్ని ఆశీర్వదించి ముద్దుగుడిచ్చింది అమ్మమ్మ విజయమ్మ. ఇక ఇవన్నీ చూసేటాళ్లకు జనాలకు మా విలేకరన్నలకు ఉబ్బాగలేదు గాని మొత్తానికి మేనమామకు మేకులు కొట్టేతందుకు తయారైండన్నట్టే ఉన్నాడు ముద్దుల మేనల్లుడని అనుకుంటాండ్రు. ఇప్పుడు గీ ముచ్చటిన్న పబ్లిక్ చూడాలే మరి అందరు అడుగుట్ల అక్క అవు అన్నదా లేకుంటే ఇంకేమన్నా ప్లాన్లున్నదా అనేదిగా.